హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఫైనల్లీ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష సీజన్ 2 నిన్నటి నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది అండ్ ఇంకా సెకండ్ ఎపిసోడ్ కూడా ఈరోజు టెలికాస్ట్ అయింది. మొత్తం దాదాపుగా ఒక 22 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళలో నుంచి ఇద్దరికైతే డైరెక్ట్ గ్రీన్ కార్డ్ రావడం జరిగింది. ఒక 3 to 4 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా రెడ్ కార్డ్స్తో బయటికి వెళ్ళారు. కాకపోతే ఇక్కడ చాలా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అక్కడ జడ్జెస్ బిహేవియర్ అనేది ప్రాపర్గా లేదు, వాళ్ళు జడ్జ్ చేసే విధానం బాగాలేదు అంటూ కూడా, ఎస్పెషల్లీ ఉప్పల్ బాలుకి సంబంధించి, రన్నింగ్ రాజాకి సంబంధించి వీళ్ళతో వాళ్ళు బిహేవ్ చేసిన విధానం, వాళ్ళ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సో ఈరోజు మనతో పాటు ఆర్జే అండ్ ఇంకా మెన్స్ రైట్ యాక్టివిస్ట్ శేఖర్ భాష ఉన్నారు. సో ఈ ఎపిసోడ్స్ గురించి అన్ని కూడా క్లియర్గా మాట్లాడదాం. హలో భాష గారు, శేఖర్ భాష గారు. భాష గారు అంటే ఓన్లీ మళ్ళీ భాష గారు అని అంటారు. శేఖర్ భాష. యాక్చువల్గా దాంట్లో కూడా యాడ్ చేయాలి. ఓకే, దీని కరెక్ట్, ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా చెప్పాల్సింది బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్. ఎస్, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ సీజన్ 8. ఇప్పుడు చాలా మందికి రెడ్ కార్డులు వచ్చాయి, బట్ మా సీజన్లో గొప్పతనం ఏంటి తెలుసా? ఆల్రెడీ బిగ్ బాస్ ఉన్న వాళ్ళకి రెడ్ కార్డు వచ్చింది. సరే, ఓకే. సో ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే, ఫస్ట్ ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళడానికి 15 మెంబర్స్ టాప్ 15లోకి ఒకరికి కార్డ్ అయితే ఇచ్చారు, ముగ్గురు గ్రీన్. అయితే కొంత ఎక్కువగా నెగిటివ్ అనేది ఈ బిగ్ బాస్ మీద ఎక్కువైంది అనిపిస్తుంది, వాళ్ళు చేసిన జడ్జిమెంట్ అనేది, ఎస్పెషల్ ఉప్పల్ బాలును రన్నింగ్ రాజాకి సంబంధించి. సో టోటల్గా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది? జడ్జెస్ చేసింది కరెక్టేనా? ఫస్ట్ పాయింట్, బిగ్ బాస్ కాన్సెప్టే అది. మందు కన్నా విషం తొందరగా పనిచేస్తుంది, పాజిటివ్ కన్నా నెగిటివ్ సమాజంలోకి వెళ్తుంది. అంత చక్కగా ఉంటే నువ్వు నేను కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి పాయింట్ ఏముంటుంది? సో ఎక్కడో ఒక చోట ఆ ఫైర్ అనేది ఉండాలి, ఆ నెగిటివిటీ అనేది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఉండాలి. అందరూ మాట్లాడుతుంది. నిజానికి ఇంత కొన్ని వందల మంది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళుంటే అందులో టక్కుమని అందరం గుర్తుపట్టగలిగిన ఒకే ఒక పేరంటే ఉప్పల్ బాల్. ఉప్పల్ బాల్ యాక్చువల్గా చెప్పాలంటే అగ్ని పరీక్ష కాకుండా డైరెక్ట్గా కంటెస్టెంట్గా తీసుకో ఉండొచ్చు, అంత పాపులారిటీ ఉన్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి తెలియదు, ఇప్పుడు మనకు పరిచయం అవుతున్నారు వీళ్ళు. ఉప్పల్ బాల్ అంటే తెలియని వాడు ఎవరు లేడు, నాట్ జస్ట్ హైదరాబాద్, నాట్ జస్ట్ ఆంధ్ర తెలంగాణ. సో అయితే ఇక్కడ ఉప్పల్ బాలుకి సంబంధించి జరిగిన ఎపిసోడ్లో నాకు నిజంగానే కొంచెం బాధేసి, టు బీ ఫ్రాంక్. కానీ ఇక్కడ నవదీప్ను కూడా తప్పుపడడానికి లేదు. నేనేం చెప్తానంటే, ఉప్పల్ బాలుని ఎప్పుడైతే నువ్వు చేసేవన్నీ కూడా వెకిలి వీడియోలు కదా, నిన్ను పంపిస్తే బిగ్ బాస్లోకి మేము జనాలకి ఏం సందేశం ఇస్తున్నట్టు అని అడిగినప్పుడు అది క్వశ్చన్గా స్వీకరించి ఉండాల్సింది. అది హర్ట్ అయ్యాడు మనిషి, నన్ను ఏదో తిడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నాడు. మిమ్మల్ని తిట్టు, మీరు క్వశ్చన్లు ఎప్పుడు నువ్వు పందిలా ఉన్నావురా అని జనాలు అనుకుంటున్నారు అన్నప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. నువ్వు ఏదైనా రావచ్చు, దాన్ని నువ్వు డిఫెండ్ చేసుకోవడానికో దాన్ని తిప్పి కొట్టడానికో నువ్వు రెడీగా ఉన్నావా అనే సామర్థ్యాన్ని అక్కడ చూస్తారు. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఉప్పల్ బాలు మాలాంటి వాళ్ళకి కూడా బిగ్ బాస్లో స్థానం ఉంది అంటే, మీలాంటి వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకెళ్తే మేము ఏం సందేశం ఇస్తున్నట్టు అన్నప్పుడు సమాధానం అక్కడ చెప్పాలి. నిన్ను ప్రశ్న అడిగింది నిన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు, నిన్ను రేపు తీసుకెళ్తే మమ్మల్ని జస్టిఫై చేయడానికి నువ్విచ్చే సమాధానం ఏంటి అది చెప్పాలి నువ్వు. ఖచ్చితంగా అది కొంత హర్టింగ్గానే ఉంటుంది. ఇట్లాంటి హర్టింగ్లు తీసుకోలేకపోతే నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళలేవు. హర్టింగ్ తీసుకోవడమే కాదు, దాన్ని తిప్పి కొట్టాలి. ఇప్పుడు బాలు ఏం చేస్తున్నాడు, బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నాడు. ఆ సమాధానం ఏదో అక్కడ ఉండి చెప్పుండాల్సింది. నేనంట ఇప్పుడు ఏం చెప్పుండొచ్చు, ఆల్రెడీ ఒక సీజన్లో ఒక ట్రాన్స్జెండర్ని తీసుకున్నారు. సరే, ఈయన ట్రాన్స్జెండర్ కాకపోయినా ఆ రకంగా వీడియోలు చేస్తున్నానని చెప్తున్నాడు. వాట్ ఎవర్, నా ప్రిఫరెన్సెస్ ఏమైనా సరే, లేకపోతే నేను ఎటువంటి వీడియోలు చేస్తున్నా సరే, నేను నా ఫ్యామిలీ, నా పొట్టకొట్టు కోసం చేస్తున్నాను. ఇది నా ప్రొఫెషన్. ఇప్పుడు ఏ నవదీపు అటువంటి సాంగ్స్ చేయలేదా, ఎడ్జీ సాంగ్స్ చేయలేదా? సో మీకైనా సరే, మీకు డబ్బులు ఇస్తామంటే మీరు అటువంటి రోల్స్ చేయరా అని ఎదురు ప్రశ్న అడిగి ఉండొచ్చు. మీరు చేశారు కదా అని చెప్పి వాళ్ళ డేటాబేస్లో ఏదైనా చూపించి ఉండొచ్చు. బయటకు వచ్చి అడుగుతున్నాడే ప్రశ్న, నవదీప్ నువ్వేం సందేశించు అని చెప్పి నిన్ను ఫాలో అవ్వాలి మేము అని చెప్పి అంటున్నారు కదా, ఆ ప్రశ్న అక్కడ అడుగుండాల్సింది కదా.
అడిగినప్పుడు ఒకటి నీ బోల్డ్నెస్ బయటపడుతుంది, ఇంకొకటి నువ్వు రేపు ఎవరైనా సరే బిగ్ బాస్లో నేను నామినేషన్లో పాయింట్స్ పెట్టినప్పుడు దాన్ని ఎలా తిప్పి కొట్టగలుగుతున్నావు అనేది అక్కడ టెస్టింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి కూడా బిగ్ బాస్లో స్థానం ఉంది అని మెసేజ్ మీరు సమాజానికి ఇస్తున్నట్టు పాయింట్ నెంబర్ 1. అలాగే మనిషి లుక్స్ బట్టో లేకపోతే పట్టుకోడి కోసం అతను చేసే పనిని బట్టో కాకుండా అతని ఇంటెలిజెన్స్ని బట్టి అతని సత్తాని బట్టి మాత్రమే మీరు లోపల తీసుకెళ్ళాలి అనేది పాయింట్ నెంబర్. ఇలా 1, 2, 3 పాయింట్లు అతను చెప్పుండాల్సింది. ఓకే బట్ కానంటే చెప్పుండాల్సింది తన ప్రొఫైల్ ఏంటి అనేది ముందుగానే చెక్ చేస్తారు. తనకు సంబంధించిన డేటా కానీ మొత్తం కూడా వాళ్ళు ముందే కలెక్ట్ చేసుకుని ఉంచుతారు. టాప్ 70 మెంబర్స్ నుంచి ఫిల్టర్ చేశారు. సో ఫిల్టర్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా అసలు తను ఏంటి, తను ఎందుకు వచ్చాడు, తన మైండ్ ఏంటి? గుడ్ క్వశ్చన్, అద్భుతమైన క్వశ్చన్. అగ్ని పరీక్ష అనే పేరు ఎందుకు? అక్కడే నీ క్లారిటీ. అగ్ని పరీక్ష అనేది ఎక్కడ జరిగింది? సీతమహాతల్లికి జరిగింది. ఎవరు చేశారు? సాక్షాత్ ఆవిడే భర్త అయిన రాముడు చేశాడు. రాముడికి తెలీదా ఆవిడ పునీతురాలని, శీలవతని? ఎందుకు చేశాడు? ప్రపంచానికి చూపించడానికి. క్లియర్ కట్ ఆన్సర్ ఉంది ఇక్కడ. ప్రపంచానికి నా భార్య గొప్పది, నాకు తెలుసు, కానీ నువ్వు 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 అందరూ కూడా మేము చేసింది రైట్ అనుకోవాలంటే అగ్ని పరీక్ష జరగాలి. అలాగే ఈ ఉప్పల్ బాలు ఎలాంటి వాడో తెలిసినా కూడా మేము నిన్ను లోపలికి తీసుకుంటున్నాం అంటే జస్టిఫై చెయ్యాలి. అదే నీకు జరుగుతున్న అగ్ని పరీక్ష. సింపుల్. ఆ అగ్ని పరీక్ష నువ్వు దాటకుండా వెనక్కి వెళ్ళిపోయి మీకు తెలుసు కదా అంటే, ఇప్పుడు ఆ రోజు రాముడికి తెలుసు కదా, ఆయన అగ్ని పరీక్ష ఎందుకు చేయించాడు? దిస్ ఈజ్ అగ్ని పరీక్ష, అబ్సల్యూట్లీ అగ్ని పరీక్ష. అంతే. నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడుగుతారు, నీకు పోక్ చేసే క్వశ్చన్స్ అడుగుతారు. నీ సమయస్ఫూర్తి అండ్ నువ్వు ఎలా తట్టుకుంటావు అనేది అక్కడ చూస్తాను. తట్టుకోవడం అంటే తట్టుకోవడం అంటే సారీ అండి అది కాదు, తిరిగి పడు, కౌంటర్ ఇవ్వాలి. రివర్స్ లో దానికి ప్రాపర్ గా కాన్ఫిడెంట్ గా సమాధానం ఉండాలి. కాన్ఫిడెన్స్ అది ఇంపార్టెంట్. ఓకే రైట్. ఓకే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బాగుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఇప్పుడు అక్కడ ఉప్పల్ బాలు హర్ట్ అయ్యారు, ఖచ్చితంగా. రన్నింగ్ రాజా అనే పర్సన్ కూడా హర్ట్ అయ్యారు. ఇంకా చాలా మంది హర్ట్ అయ్యి బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మైండ్ సెట్ వాళ్ళది అయ్యి ఉండదు. వాళ్ళు సిటీలో పెరిగి ఉండదు, వాళ్ళంత బ్రాడ్ మైండ్ అయ్యి ఉండదు. సో వాళ్ళు నన్ను టార్గెట్ చేశారా, తిట్టారా, లేదు అంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతానా లేదా అని టెస్ట్ చేశారా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఉప్పల్ బాలు ఒక వీడియో పెట్టాడు, నేను కానీ ఏదైనా చేసుకుంటే దానికి రెస్పాన్సిబిలిటీ నవది అని పెట్టాడు. ఇటువంటి మైండ్ సెట్ ఉంటుంది కదా. సో దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకునే ఒక మీడియా ఛానల్లో, ఒక నేషనల్ మీడియా ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు అది మనం వాళ్ళ పరువు తీసేలా ఏమైనా అనిపిస్తుందా, కించపరిచేలాగా ఏమన్నా అనిపిస్తుందా, వాళ్ళు అది తీసుకోగలరా లేదా అనేది ఆలోచించుకుని చేయాలేమో కదా. వాళ్ళు రోజుకి దాదాపు 100 ఇంకా పైన ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, బిగ్ బాస్ వాళ్ళని పెట్టేటప్పుడే మీ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా డిసైడ్ చేస్తారు. మీరు మర్యాదపూర్వకంగా అవునండి ఆ లాంగ్వేజ్ వద్దు, మీరు యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్గా వెళ్ళిపోండి. మీరు న్యాచురల్గా ఏంటి అదే చూపించండి, బయటికి గట్టిగా వేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నన్ను లోపలికి పిలిచి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరి కోసం నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉండొచ్చు, నీకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఆదిత్య హోమ్ పెద్ద హీరో, ఎవరికి తగ్గదు నువ్వు, ఎవరైనా సరే నాగార్జున అయినా సరే నిలదీయండి అంటారు వాళ్ళు. సో ఆ రేంజ్లో వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేసి ఫస్ట్ లోపల పంపిస్తారు. ఇక్కడ వీళ్ళకి తెలియదు కదా అని అన్నావు కదా, అంటే పల్లెటూళ్ళ నుంచి వస్తారు వాళ్ళు, వీళ్ళకి తెలియదు కదా అంటే అది వాళ్ళ తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఫోన్ చేసి ఇన్వైట్ చేయాలి. అగ్ని పరీక్ష పెట్టినప్పుడు మీరు కంటెస్ట్కి వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ సీన్ ఆల్ ద ఎపిసోడ్స్ ఆఫ్ బిగ్ బాస్. లాస్ట్ టైం జరిగిన అగ్ని పరీక్ష కూడా నువ్వు చూసి ప్రిపేర్ అయ్యి రావాలి. ఒక ఐఏఎస్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పేది ఎగ్జాక్ట్లీ రిజర్వేషన్ అడిగినట్టు, మాకు పెద్ద చదువుకోలేదు కదా, మాకు ఏసీ రూములు లేవు కదా, మేము సరిగ్గా చదువుకోలేకపోతున్నాం కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇచ్చేసేయండి అని అడిగినట్టు, నువ్వు వాళ్ళకి చూసుకోలేదు కదా, లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, పల్లెటూరు వాళ్ళు కదా అనడానికి లేదు. ఎందుకంటే వేలాది మంది దీనికోసం ఆస్పైర్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమందిని ట్రీట్ చేసిన విధానం ఒకలా ఉంది, కొంతమందిని ట్రీట్ చేసిన విధానం ఒకలా ఉంది. వాళ్ళ అపీరెన్స్, లుక్స్,
అండ్ ఇంకా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి వాళ్ళ ఈవెన్ జడ్జెస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థమైపోతున్నాయి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అది షోస్లో ఎపిసోడ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. కనిపిస్తుంది. అది దాని గురించి మాట్లాడుతుంది ఇప్పుడు కొంత రిజర్వేషన్ క్యూట్ గా ఏదో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బాగుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదో రకంగా వాళ్ళ లోపలికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టే అనిపిస్తుంది. ఎవరైతే నచ్చలేదు అనుకుంటున్నారో వాళ్ళు ఏదో రకంగా తొక్కేసే ప్రయత్నం చేస్తారు. నేనేమంటానంటే ఆ నచ్చలేదు అని వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను మెచ్చేట్టు చేసుకోవడమే నీ టాలెంట్ అంటారు. ఇక్కడ నేను చూసిన వాళ్ళలో చాలా మందిలో లోపించింది ఏంటి తెలుసా? కాన్ఫిడెన్స్. రెండోది ఏంటంటే ఆ సమయస్ఫూర్తి అనేది లోపిస్తుంది. దానికి కారణం సిగ్గుతో కూడిన భయంతో కూడిన మౌనం వల్ల వచ్చిన బిడియం అటువంటిదే చెప్తారు చూడు. ఆ టైప్లో కొంతమంది అక్కడ వాళ్ళుగా లేరు. దే ఆర్ బీయింగ్ సమ్వన్ ఎల్స్. మేబీ వాళ్ళకు ఒక గట్టిగా ల్యాక్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఒక గట్టిగా కాఫీ ఏదో రెడ్ బుల్ తాగి వెళ్ళాల్సింది లోపలికి అనిపించింది నాకు. సో వాళ్ళు కొంతమంది దే ఆర్ వెరీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే సెన్స్ ఉంది వాళ్ళకి. బట్ ఆ అబ్బాయి ఉన్నాడు చూసావా, రోస్ట్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్లో కాన్ఫిడెన్స్ కనబడతలేదు. మేబీ ఆ అబ్బాయి నిజంగానే కాన్ఫిడెంట్గా ఉండేవాడేమో, కానీ చాలామందికి ఒక స్టేజ్ ఫియర్ ఉంటుంది. దాన్ని మేబీ వీడికి ఇంకో అవకాశం ఇస్తే బాగా చేస్తాడేమో అనే స్టేజ్ లేదు అక్కడ. ఎందుకంటే బికాస్ వేల మంది అక్కడ దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు మేబీ ఉండుండొచ్చు, ఇతనికి స్టేజ్ ఫియర్ ఉంది, కానీ ఈ సెకండ్ ఇతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు, మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తే ప్రూవ్ చేసుకోవచ్చేమో అని ఆలోచించేంత ఉండదు అక్కడ. బట్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, ఆ రోస్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు రోస్ట్ చేయడం అంటే చాలా పొలైట్గా అది ఇది వాడు వీడైనా మాట్లాడతారు, అసలు తప్పు కూడా లేదు. వాళ్ళు నీకు అవకాశం ఇచ్చారు వాళ్ళని తిట్టడానికి, ఇదే ఛాన్స్ రా అబ్బాయి, వేసుకొని ఉండాల్సింది గట్టిగా. ఇప్పుడు సపోజ్ నవదీప్ గారు మీరు ఒక సినిమా కాదు, ఈ నవదీప్ గారు అసలు ఈ పేరు నవదీప్ కాకుండా లవ్దీప్ అని పెట్టి ఉండాల్సింది. ఈడి వెనకాల అమ్మాయిలు పడతారో లేకపోతే అమ్మాయిల వెనకాల ఈడి పిచ్చికి వెళ్తాడో తెలియదు, కానీ బయట టాకు అరే సెంచరీలు అనేది క్రికెట్లోనే కొట్టాలా, మా వాళ్ళు లెక్క తీస్తే సచిన్ టెండూల్కర్ స్కోర్ బోర్డు కూడా నిలబడలేదురా అనే టైప్లో ఏదో ఒకటి వేసుకుని ఉండొచ్చు. ఓకే, అది తీసుకుంటారు అంటే కొన్ని వాళ్ళ మీద కౌంటర్స్ వేసినప్పుడు వాళ్ళు అది తీసుకోకుండా అబ్సల్యూట్లీ అనిపిస్తుంది. అదే అంటున్నా, నిన్ను రోస్ట్ చేయమని అడిగినప్పుడు నువ్వు యాజ్ ఇట్ ఈస్గా ఆ మూడ్లోకి వెళ్ళాలి, ఆ రోస్ట్ మూడ్లోకి వెళ్ళాలి తప్ప ఎదురుగా ఉన్నాము మనం ఏమన్నా అంటే వాళ్ళు అవుతాము ఇవన్నీ పక్కన పెట్టేయాలి. కానీ అంటే ఇప్పుడు వాళ్ళ ఊర్లోనో వాళ్ళ చుట్టాలకో వాళ్ళ ఫ్యామిలీకో చెప్పేసి వస్తారు, మేము టీవీలో కనిపిస్తాం ఈరోజు మేము అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యామని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నప్పుడు వాళ్ళని అక్కడ అంత కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడితే వాళ్ళు అక్కడ కాన్ఫిడెన్స్ లో అవుతారు, ప్లస్ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవుతారు. ఇదంతా బిగ్ బాస్కి నెగిటివ్ అవుతుంది. ఈవెన్ అక్కడ ఉన్న జడ్జెస్ కానీ ఇప్పుడు వరకు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన కంటెస్టెంట్స్ కానీ సెలబ్రిటీస్ అందరికీ కూడా అగ్ని పరీక్ష పెడితే వెంటనే మీకు వచ్చిన ఏదైనా ఒకటి చేసి చూపించండి, మీరు ఎంత టాలెంటెడ్ అనేది ఒక 3 minutesలో 5 minutesలో చూపించండి అంటే చూపిస్తారా? అవుతుందా? నేనంటే అదే ఆ 3 minutes కన్నా ముందు నీకు 30 days ఉంది. ఈ 30 days నీ ప్రిపరేషన్ ఉండాలి. దానికి ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే స్టేజ్ మీద భయపడకూడదు. ఫస్ట్ పాయింట్ భయం తీసి పక్కన అటక మీద పడేసేయండి. తర్వాత నువ్వు దిగు రంగంలోకి. నువ్వు ముందు ఎవడున్నా అనేది పట్టించుకోకు, ఎవడైనా సరే రాని, ఎంత పెద్దోడైనా సరే, కానీ నీకు ఆ ధైర్యంతో నువ్వు వెళ్ళాలి. అమ్మో ఇదంటే ఏముంటుంది, ఇదంటే ఏముంటుంది, వద్దు అన్ని పక్కన పడేసి నీకు నువ్వుగా వచ్చేసి నచ్చితే నచ్చుతాం లేకపోతే లేదు. అప్పుడు ఆ అమ్మాయి ఎవరో వచ్చింది, శ్రీముఖిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోబోతుంది చూసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా నాకు మీ జడ్జ్మెంట్ నచ్చలేదు మొహం మీద చెప్పేసింది. సరే అమ్మా థ్యాంక్స్ డార్లింగ్ వెళ్ళిపోమ్మా అని చెప్పారు. అక్కడేమి వీళ్ళు హర్టింగ్గా చెప్పలేదు, ఆ అమ్మాయి గట్టిగా వాళ్ళ మొహం మీద అనేసింది. వాళ్ళు తిట్లు తింటారు, వీళ్ళు తిట్లు తింటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇదేంటంటే వాళ్ళకి కూడా మీకు తెలియని విషయం ఏంటంటే అర్ధరాత్రి 1 గంట దాకా 2 గంటల దాకా షూటింగ్ జరుగుతున్నాయి. కొన్ని టైంలో వీళ్ళు మా వల్ల కాదురా బాబు ఇంకా ఆపేయండి అని చెప్పి మిగతా వాళ్ళని పంపించేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న 2 episodes కాదు, ఆల్రెడీ 8-9 episodes అయిపోయినాయి. అవన్నీ కూడా డే బై డే వచ్చేస్తాయి వరుస పెట్టి. ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. మనం చెప్పుకున్నాం కదా షూ పాలిష్, మనం చెప్పిన తర్వాతే అది వచ్చింది బయట. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్
సో ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తుంటే మనం మేబీ బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవాలి ఈ ఎపిసోడ్కి. ఎలా బిహేవ్ చేయాలి బిగ్ బాస్లో అంటే చాలామందికి ఒక డౌట్ రావచ్చేమో, ఒరే నువ్వు ఎవడరా చెప్పడానికి 2 వారాలు ఉండి వచ్చేసావు బిగ్ బాస్లో అని చెప్పి. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నాకు కొడుకు పుట్టాడు ఆ టైంలో, అందుకని నేను రావడం జరిగింది. మేబీ ఉంటే ఇంకొన్నాళ్ళు ఉండేవాడినేమో. బట్ స్టిల్ నాకు తోచిన సజెషన్, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. నేను చెప్పేది ఏంటంటే సమయస్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ధైర్యం కూడా. ఇప్పుడు నేను రోస్ట్ చేయమంటే నవదీప్ని ఎలా రోస్ట్ చేయాలి, అక్కడ ముందు వెనక చూసుకోకండి, వేసేయండి. కావాలంటే మరీ అబ్రప్ట్గా అబ్బెట్టుగా ఉందనుకోండి, వాళ్ళు కట్ చేసుకుంటారు కదా. అది పక్కన పెడితే ఈ షూ పాలిష్ చేయండి, ఇటువంటి టాస్క్స్ వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి షూ పాలిష్ చేసి చూడండి ఏ పని చిన్నది కాదు అని చెప్పి అభిజిత్ ఏదో చూపించాడు. బట్ సరే దాన్ని బాగానే ఉంటాయి, కానీ కొన్ని సమయస్ఫూర్తి. మొన్న నేను చెప్పాను, షూస్ అనేవి ఇంగ్లీష్ వాడు కనిపెట్టింది, నేను కావాలంటే చెప్పులు పాలిష్ చేస్తాను, కావాలంటే వాటిని నాకుతాను, మీకు ఏమన్నా అభ్యంతరమా అంటే అవునా చేసి చూపించంటే సరే చెప్పు నాకు అనగానే వాడి చెవిలో ఏదో చెప్పాడు. ఇటువంటివి చిలిపేవి కూడా చాలా బాగుంటాయి, చీకి అంటాం ఇట్లా. అది ప్రోమోలో వేసుకోవడానికి వీటన్నిటికీ కూడా హై వాల్యూ ఉంటుంది అనమాట. అందరు నవ్వడమే కాదు, సంథింగ్. ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు, కొత్త వాళ్ళు కదా ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి పాపం, చరణ్ అనుకుంటా. చరణేనా హోస్ట్ చేశాడు, వాళ్ళని కూర్చోబెట్టి బజ్ హోస్ట్ చేస్తా అని చెప్పి. నాకు బ్రేకప్ అయింది, అవునవును, తర్వాత నేను ఐ డోంట్ వాంట్, ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్, ఆ అబ్బాయి కదా. సో ఐ మీన్ ఆ అబ్బాయి స్పాంటినిటీ చూడండి, మేబీ ఆర్జెల్ అంటేనే స్పాంటినిటీ ఉంటుందేమో. అర్జున్ ఆ అబ్బాయి, మేబీ ఎక్కడ అర్జున్ నాకు తెలియదు, బట్ గుడ్. రేడియో జాకి ఏంటంటే మాట్లాడి ఆ స్పాంటినిటీ ఉంటుంది. నవ్వు మీరు చెప్పారు కాబట్టి నాకు అది క్యాల్కులేట్ చేసుకోగలుగుతున్నాను అనమాట. బట్ అదే అంటాం, ఆ స్పాంటినిటీ వల్ల ఆ అబ్బాయి కొంత మనసులు గెలుచుకోగలుగుతున్నాడు, ఆ తిప్పల నుంచి తప్పించుకోగలుగుతున్నాడు. అండ్ ఇంకా శ్రీముఖికి సంబంధించి కూడా, శ్రీముఖి అసలు మొత్తం కూడా తనే జడ్జ్ చేస్తుంది. తను కూడా ఇప్పుడు రన్నింగ్ రాజా దగ్గర బిహేవ్ చేసిన విధానం కూడా, చెంపపగలు కూడా తన దగ్గరికి వచ్చామంటే డోంట్ టచ్ మీ, దూరంగా ఉండు, అక్కడ నుంచే మాట్లాడు అని చెప్పేసి తనకి రెడ్ కార్డ్ ఇవ్వకుండానే తను ఉంటే నేను ఇక్కడ ఉండనని వెళ్ళిపోవడం, ఇదంతా చూసి కూడా శ్రీముఖి పైన కూడా బాగా నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. సో శ్రీముఖి వన్ ఆఫ్ ది జ్యూరీ మెంబర్, నేను కూడా చేస్తానని చెప్పి ఇంకొక పర్సన్తో తను చెప్పారు. సో అది ఎట్లా అనిపించింది, అంటే శ్రీముఖి అలా చేయడం కరెక్టేనా? మేబీ ఆవిడ జ్యూరీ అని వాళ్ళు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంటే ఆవిడ అలా చేస్తుంటే బాగుండేది. బట్ అక్కడ స్పేస్ లేదు, వారు తీసుకున్నారు అన్నట్టుగా అనిపించింది. అవునరా నేనే హోస్ట్ రా, ఏం చేస్తారు మీరు అంటే మేబీ రూల్స్కి అగెన్స్ట్ ఏమో. ఓకే, సో నువ్వు హోస్టా లేకపోతే గోస్టా అని కూడా అడుగుతున్నారు. నువ్వు హోస్టా లేకపోతే గోస్టా అని రోస్ట్ చేస్తారు, ఇది కరెక్ట్గా ఉంది. బట్ మేబీ ఆవిడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ కొడతాను అనే మాట కూడా మేబీ కరెక్ట్ కాదు. కొంతవరకు ఆ సమయం పాటించి ఉండాల్సింది. సో ఈ అగ్ని పరీక్ష అనేది ఇప్పుడు బిగ్ బాస్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకంటే దాదాపు 70 మందికి వెళ్ళారు కదా. సో వీళ్ళందరూ బయటకు వచ్చి అందరూ కూడా బిగ్ బాస్ గురించి, అగ్ని పరీక్ష గురించి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు, నెగిటివ్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళు వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప్పల్ బాలు గానీ వీళ్ళంతా కూడా వీడియోలు పెట్టారు. నీకు ఒక అద్భుతమైన జ్ఞాన గుడికి చెప్తే వెంటనే జ్ఞాన బలి వెలుగుతుంది. ఎంత నెగిటివ్ అంత బజ్. ఇది ప్లస్ అయింది అనుకో, వీళ్ళందరూ ప్లస్ గా మాట్లాడారు అనుకో, బిగ్ బాస్ కి మైనస్ అవుతుంది. వీళ్ళందరూ మైనస్ గా మాట్లాడితేనే బిగ్ బాస్ కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే మైనస్ గా మాట్లాడితేనే చర్చ గట్టిగా జరుగుతుంది. ఓకే, వీళ్ళ స్ట్రాటజీ కూడా అదేనా? అలా ఏం ఉండకపోవచ్చు. చాలా మందికి నేను క్లారిఫై చేయాలనుకుంది కూడా అదే. ఒక అబ్బాయిని ఎవరినో రేపు నన్ను లవ్ ట్రాక్ నడపమని టాస్క్ ఇస్తారు కదా అవును అన్నాడు. తనే ఇన్ఫ్లుయెన్సర్ కదా తనే. అది ఎంత తప్పంటే మేబీ దానికి అతను డిస్క్వాలిఫై అయిపోయి ఉండొచ్చు కూడా. బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు, మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పటికీ కూడా చెప్తున్నా, నేను 100 ఇంటర్వ్యూల పైన చెప్పుంటాను. ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఇది లవ్ ట్రాక్ నడపండాను బిగ్ బాస్ చెప్పడు, కానీ సెలక్షన్ అనేది అలాగే ఉంటది కదా. అలా ఏం లేదు. ఒక లవ్ ట్రాక్ నడిపాను, ఒక జిమ్ బాడీ ఉన్న అబ్బాయి, క్యూట్ గా ఉన్న అమ్మాయి, వీళ్ళని పంపిస్తే లోపలికి ఏదో ఒక ట్రాక్ వర్కౌట్ అవుతుంది అని ఆయన అనుకుని ఉండొచ్చు కాక, కానీ ఎక్స్ప్లిసిట్ గా బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు.
ఓకే, డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అది ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తుంది నువ్వు కదా. చేయాలని పనే లేదు. ఇప్పుడు మేబీ నన్ను కూడా ఏదో లవ్ ట్రాక్ పెట్టమని చేసి ఉండొచ్చు, నేను చేయకపోతాను. సి ప్రతి దానికి కూడా అందంగా ఉన్న వాళ్ళందరూ లవ్ ట్రాక్లే నడపాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు కదా, ఐఎమ్ సింగిల్ బట్ ఐ డోంట్ వాంట్ మింగిల్ అని. సో ఎవ్వరికీ కూడా బిగ్ బాస్ చెప్పడు. మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి చెప్తాడు బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అనుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. మీరు అదృష్టం ఉండి బాల్ బచ్చిగా వెంట్రుక వాసులో తప్పిపోయింది. ఇంకొకటి కూడా, ఎందుకు వచ్చారు మీకు బిగ్ బాస్ కంటే డబ్బు కోసం అనో ఫేమ్ కోసం అనో చెప్పారంటే మీరు వెంటనే డిస్క్వాలిఫై అయిపోతారు. ఇది రాసి పెట్టుకోండి. ఎవ్వరు కూడా దయచేసి, ఇది బిగ్ బాస్ కోచింగ్ సెంటర్నే అనుకోండి, ఎవ్వరు కూడా దయచేసి బిగ్ బాస్ ఇంటర్వ్యూల్లో లేకపోతే ఇటువంటి అగ్ని పరీక్షల్లో కూడా మీరు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ కంటే డబ్బు కోసం ఫేమ్ కోసం అని చెప్పారంటే ఎల్డ్రా బాబు అంటారు. అలాగే మీరు ఏ టాస్క్లు ఇచ్చినా నేను లవ్ ట్రాక్లు చెప్తే నడుపుతాను, ఇటువంటివన్నీ కూడా మీది స్క్రిప్టెడ్ షో కాబట్టి నేను చక్కగా ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా పెర్ఫామ్ చేయగలను. ఏది మీరు నాకేం స్క్రిప్ట్ ఇవ్వలేదే, రోస్ట్ చేయడానికి మీరు నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను చేస్తానంటే బిగ్ బాస్ అన్నిటికీ స్క్రిప్ట్ ఇస్తాడని చెప్పి ఎవరా చెప్పారు మీకు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎక్కడా ఉండదు. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ కోచింగ్ సెంటర్లో ఇవాళ లెసన్ ఈ 3 పాయింట్లు. సో ఫైనల్ గా ఇప్పుడు బిగ్ బాస్ 10 కి ఇదంతా కూడా ప్లస్ అవుతుంది అంటారు అయితే? అదే అంటున్నా, మైనస్ అయితే ప్లస్, ప్లస్ అయితే మైనస్. ఓకే, ఇప్పుడు మైనస్ అయింది కాబట్టి ప్లస్ ఖచ్చితంగా. ఇవి చాలా చిన్న మైనస్లు ఇవన్నీ కూడా, దాన్ని పెద్ద రకంగా చూడాల్సిన పని లేదు. ఇంతమందిలో ఇప్పుడు దాకా మనం ఒక్కరిని కరెక్ట్గా డిస్కస్ చేసుకోవాలంటే ఒక్క ఉప్పల్ బాలు మాత్రమే. ఓకే, అది రైట్. మేబీ ఉప్పల్ బాలుని వైల్డ్ కార్డ్లో తీసుకుంటారేమో, లేదు మళ్ళీ ఏమైనా పిలుస్తారేమో, నెక్స్ట్ సీజన్కి ఏమైనా పిలుస్తారో మాత్రం అది కూడా చెప్పాడు. నెక్స్ట్ కూడా నేను ట్రై చేస్తాను, నెక్స్ట్ కూడా ట్రై చేస్తాను. బట్ బయటకు వచ్చిన తర్వాత హీ లాస్ట్ హీ స్కూల్. పిచ్చి పిచ్చిగా తిడుతున్నాడు, బిగ్ బాస్ని తిడుతున్నాడు, నవదీప్ని తిడుతున్నాడు, అదన్నీ తిడుతున్నాడు. బట్ డోంట్ వరీ, అలా తిట్టినా కూడా తీసుకుంటారు బిగ్ బాస్, వాళ్ళకి అదేమి లేదు. ఓకే, రైట్. సో ఎనీవేస్ చూద్దాం, ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది బిగ్ బాస్ 10 లో, అసలు ఎవరెవరు కామనర్స్ గా వెళ్ళబోతున్నారు, ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు. సో ఎవ్రీడే మనం రివ్యూ చేద్దాం. డెఫినెట్ గా మన ప్రేక్షకులకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వెళ్ళాలనుకునే వాళ్ళు ఎటువంటి స్కిల్స్ రెడీగా ఉండాలి, ఇవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వీళ్ళు ఎవరైనా సరే గెలిచి, ఇప్పుడు ఇద్దరు గెలిచి వెళ్ళబోతున్నారు హౌస్లో, వెళ్ళిన తర్వాత అయినా సరే రేపు ఫ్యూచర్లో బాగా పనిచేసేస్తే మనం ఉంచుకుంటారు. ఇటువంటివన్నీ తీసేయండి బ్రెయిన్లో. మీరు అక్కడ ఒక మట్టి రేణువు లేకుండానే చిమ్మాను బిగ్ బాస్ అయినా కూడా నన్ను తీసేస్తారంటే తీసేస్తారు. అది కాదు వాళ్ళకి కావాల్సింది. అక్కడ కావాల్సింది దుమ్ము క్లీన్ చేయడం, దుమ్ము లేపడం. మీరు ఆ పనిలో ఉండాలి. అక్కడ బకెట్ పెట్టుకొని క్లీన్ చేస్తున్నారు, అరే జాగ్రత్త చచ్చిపోతా ఉంటాం ఎవడన్నా పోతుంటే, ఎందుకంటే బకెట్ తింటే చచ్చిపోతారు. బకెట్ తినేసారంటే ఏదో ఒకటి చిలిప్తనం కావచ్చు, గొడవ కావచ్చు, ఎనీథింగ్. బట్ ఇలా కామ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.